హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నథింగ్ వాళ్ళు మొన్న మన ఇండియాలో నథింగ్ 2A ప్లస్ అని ఒక మొబైల్ని లాంచ్ చేస్తారు కదా. దీంట్లో లాస్ట్ జనరేషన్ నథింగ్ 2Aతో కంపేర్ చేసుకుంటే ముఖ్యంగా వచ్చిన చేంజెస్ ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక 4 ఉన్నాయి. అవి ఏంటనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అవన్నీ నేను డీప్ డైవ్కి అయితే వెళ్ళట్లేదు. ఓన్లీ బేసిక్గా వచ్చిన చేంజెస్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో దాంట్లో వెరీ ఫస్ట్ మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్లో కొంచెం చేంజెస్ చేశారు. సో ఇంతకుముందు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ లుక్తో ఉంది. మెటల్ ఫినిషింగ్ లాగా, అల్యూమినియం ఫ్రేమ్ లాగా, ఆ పైపుల్ డిజైన్లు కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తున్నాయి. అండ్ స్టిల్ ఇది ప్లాస్టిక్ ఫ్రేమే, బ్యాక్ సైడ్ గ్లాస్ లాగా ఉంటుంది. ఇది ప్లాస్టికే, బట్ లోపల మాత్రం మీకు కొంచెం మెటాలిక్ ఫినిషింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడటానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ఇక రెండోది, దీంట్లో మీకు ఫ్రంట్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ చేశారు. ఇంతకుముందు మనకేమో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా జరిగినాయి. అట్ ద సేమ్ టైం మనకి నథింగ్ 2A లాంచ్ అయినప్పుడున్న ఓఎస్ వెర్షన్కి, అప్పుడు వచ్చిన కెమెరా రిజల్ట్స్కి, ఇప్పుడున్న నథింగ్ ఓఎస్ వెర్షన్కి, ఇప్పుడున్న ఆప్టిమేషన్కి, ఇప్పుడున్న రిజల్ట్స్కి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీకు కొన్ని శాంపుల్స్ కూడా వేస్తాను. ఇది మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అనమాట. 32 మెగాపిక్సెల్తో కంపేర్ చేస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఇంత ముందంతా కంపేర్ చేస్తే. అండ్ దీనికి మనకి 4K 30fps రికార్డింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది ఒక మంచి విషయం అనమాట. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా వచ్చిన చేంజ్. రిమైనింగ్ కెమెరాలు, బ్యాక్ సైడ్ కెమెరాలు సేమ్ టు సేమ్, అవి మీకు చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. అండ్ మూడోది, ఇక్కడ మేజర్గా వచ్చిన చేంజే ఈ ప్రాసెసరు. నేను నథింగ్ 2Aని టెస్ట్ చేస్తున్నప్పుడు ఒకటి కాదు 4-5 సార్లు టెస్ట్ చేసినప్పుడు నాకు AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 6,80,000 వరకు వచ్చినాయి. అందులో మీకు డైమండ్సై 7200 ప్రోనో ఏదో పెట్టారు కదా. సో ఇప్పుడేమో 7350 ప్రోని యూజ్ చేస్తున్నారు. సో దానికి దీనికి ఉన్న కంపారిజన్ చేంజెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకు దీంట్లో 7,73,000 వరకు వచ్చినాయి. అంటే నియర్లీ 1,00,000 స్కోర్ అయితే పెరిగింది. 1,00,000 స్కోర్ అనేది చిన్న విషయం కాదు. నిజానికి నేను అనుకున్న దానికంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగా వచ్చినాయని అర్థం అనమాట. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. ఇది మాత్రం వాస్తవం. అండ్ ప్రాసెసర్ పేరు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మీకు అర్థం చేసుకోవడానికి, బట్ రిజల్ట్స్ మాత్రం ఇక్కడ మీకు లైవ్లో నేను 2A టెస్ట్ చేస్తున్నప్పుడు ఉన్నది ఇది, ఇప్పుడు నేను 2A ప్లస్ టెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది. చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఇది మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. అండ్ రెగ్యులర్ టాస్క్లకి ఇది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం గేమింగ్ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇక 4వ డిజైన్ చేంజ్లో మీకు వచ్చింది ఏంటంటే, మీకు ఇది 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్లో మీకు 45 వాట్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ 4 చేంజెస్ అనమాట. బట్ ఛార్జర్ మీకు బాక్స్లో అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ డిస్ప్లే వాడారు, సేమ్ బ్రైట్నెస్, సేమ్ హెచ్డిఆర్ క్యాపబిలిటీస్, అలాగే మీకు సేమ్ డిజైన్, ఎలాంటి చేంజెస్ ఉండవు. ప్లాస్టిక్ ఫ్రేము, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే, గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. అలాగే మీకు యూఐ సేమ్, అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ సేమ్, ఆండ్రాయిడ్ 14తోనే లాంచ్ అయింది. కాకపోతే ఓఎస్ వెర్షన్ మాత్రం అప్గ్రేడ్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. రిమైనింగ్ 5000 mAh బ్యాటరీ, ఇవన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. ఇవి 4 చేంజెస్ అయితే వీళ్ళు చేశారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది నథింగ్ 2A ప్లస్కి సంబంధించిన ఓవరాల్. 25,000 రూపాయలకు పెట్టారు వీళ్ళు 8GB 256GB వేరియంట్. చాలా రీజనబుల్ ప్రైసింగ్. ఒకవేళ మీకు క్లీన్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే, నథింగ్ యూఐని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, మంచి కెమెరాలు, బ్యాక్ సైడ్ 50+50, ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్, అండ్ రెండు వైపులా మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్, చాలా పెద్ద విషయం అనమాట ఈ బడ్జెట్లో రావడం. చాలా మంచిగా ఉంది. ఒకసారి చూడండి. 25,000 రూపాయలకు మాత్రం చాలా వర్త్ అనమాట ఈ ఫోను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది నథింగ్ 2A ప్లస్కి సంబంధించిన ఓవరాల్ చేంజెస్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.